ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ముందైతే మీ అందరికీ శ్రీదుర్గ వీడియోస్కి అయితే వెల్కమ్ అండి. ఈ మధ్యకాలంలో నేనైతే అరుణాచలం అయితే వెళ్ళాను, చూశాను. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అనుకుంటా, అంత గుర్తయితే లేదు నాకు. ఒక 1 year బ్యాక్ అయితే అరుణాచలం అయితే వెళ్ళాము. మేము 3 ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము. మా అన్న వాళ్ళు, మా చెల్లె వాళ్ళు, మేమైతే వెళ్ళాము. తిరుపతి అని అయితే వెళ్ళాము. తిరుపతి నుంచి కాణిపాకము, స్వర్ణ టెంపుల్, లక్ష్మీదేవి ఉంది కదండి, స్వర్ణ టెంపుల్ నుంచి అరుణాచలం అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే అక్కడ గణపతిని అయితే దర్శనం చేసుకున్నాము. తర్వాత రాజగోపురం గట్ట అయితే కర్పూరం వెలిగించి అయితే మేమైతే నడకైతే ప్రారంభించామండి. గిరి ప్రదక్షిణ ప్రారంభించాము. మాకైతే నేను, మా వారు, మా అన్న వాళ్ళ భార్య, మా వదిన అయితే మేము 8 గంటలు అయితే 6 గంటలు నడిచామండి. మా చెల్లె, మా అన్నయ్య అయితే 4 గంటలలో నడిచారండి. వాళ్ళైతే ఫాస్ట్గా నడుస్తారు. నాకు కొంచెం కాళ్ళ నొప్పులు, మా వదిన కూడా నడవలేదు. మేమిద్దరం మా లేడీస్ ఉన్నామని మా వారు కూడా మాతోటి మెల్లగా నడిచారు. కానీ నడుచుకుంటూ వెళ్తుంటే నిజంగా చాలా బాగా అనిపించిందండి. అసలు అదొక రకమైన ఫీలింగు, అదొక రకమైన ఆహ్లాదము. అసలు మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నామన్న భావన కూడా లేకుండా స్వామిని మనం మదిలో తలుచుకుంటూ 8 లింగాలను అయితే దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకొని స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ ఒక 2 hours పట్టిందండి మాకు. 2 hours అయితే దర్శనం చేసుకున్నాము. కాళ్ళు అయితే కొంచెం నొప్పి పెట్టినాయి. మళ్ళా దర్శనం చేసుకొని మేమైతే ఇక్కడికి వచ్చాము. లోపల నిజంగా గుడి లోపల ఎంత బాగుందంటే మీరు చూడండి, ఈ వీడియోలో కనిపిస్తుంది మీకు మొత్తము. చాలా బాగుంటుందండి. లోపల నంది అయితే పెద్ద నంది ఉన్నాడు. ప్రతి ఒక్క స్వామివారు ఆ గుడిలో అయితే ఉన్నారండి లోపల. నిజంగా చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళినప్పుడైతే అక్కడ ఆరగింపు టైంలో వెళ్ళాము. 6 or 7 అయింది. అప్పుడు అన్ని దేవుళ్ళకు ఆరగింపు చేస్తున్నారండి. ప్రసాదం తీసుకొచ్చి అందరికీ చూపిస్తారు కదా, అప్పుడైతే వెళ్ళాం మేము. అన్ని దేవుళ్ళకు ఆరగింపు చేస్తున్నారు. చాలా బాగా అనిపించిందండి. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. కుదిరితే ఇంకొకసారి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను. చూడాలి ఎలా అవుతుందో మరి. కానీ అక్కడికి వెళ్తే అదొక ఫీలింగ్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ వాతావరణమైన, అక్కడ కొండలు, ఒకటి నానుడు అనేది ఉంది కదండి, అరుణాచలంలో అడుగు పెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాడు అని. నిజంగా ఉంటుందేమో, మళ్ళా జన్మ అంటూ ఉంటే నిజంగా అరుణాచలంలోనే పుట్టాలండి. నిజంగా అంత బాగుంటుందండి. చాలా మంచిగా అనిపిస్తుంది అరుణాచలం వెళ్తే. నేను ఇంతకుముందుకు విన్నాను కానీ చూశాను కదా, అవునా అంతే అనుకున్నాను. కానీ ఈ మధ్యన యూట్యూబ్లో బాగా పాపులర్ చేశారండి ఈ అరుణాచలము. అయితే మేము అక్కడ యమద్వారం ఉన్నది కదండి, మేము అందులో నుంచి వెళ్ళలేదు. ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఉండిపోయింది అక్కడ. మేమైతే అందులో అయితే వెళ్ళలేకపోయినాము. కొన్ని గుడులు కూడా బంద్ చేశారండి, చీకటి అయిపోయింది కదా. కొన్ని గుడులు కూడా బంద్ అయిపోయినాయి. అయినా బయట నుంచి దర్శనం చేసుకొని అయితే వచ్చాము. నిజంగా మీరు కనుక అరుణాచలం వెళ్తే తప్పకుండా అక్కడ అన్నీ చూసేసి రండి. లోపల కూడా ఫోన్ నాట్ అలౌట్ అండి. నేనేదో మామూలు క్యాజువల్గా అందరు పాటలు, స్వామివారి పాటలు, శివయ్య పాటలు వినుకుంటూ వెళ్తున్నారు కదా అని నేను కూడా పట్టుకొని వెళ్ళాను. ఏదో కొంచెం తీసాను అంతే. అసలు యాక్చువల్గా తీయకూడదు. గుడి లోపల అయితే మన వీడియో అయితే తీయవద్దు. నేను ఏదో మామూలుగా మీకోసం చూపిద్దామని అయితే లోపల మొత్తం కొంచెం తీసానండి. ఏమనుకోవద్దండి. చూడండి, ఇదైతే స్వామివారి గర్భాలయం ముంగట అండి. వీళ్ళంతా అల్వార్లు అండి. చాలా బాగుంటుందండి గుడి అయితే నిజంగా. ఈసారి వెళ్తే ఖచ్చితంగా మీరు దర్శనం అయితే చేసుకొని రండి. అక్కడ ఏంటంటే కర్పూరం అమ్ముతారండి. చెట్టు మీద కర్పూరము నిజంగా న్యాచురల్ అండి. అక్కడ కర్పూరము చాలా ఇట్లా బండ్ల పైన కుప్పలు పోసుకుంటూ అమ్ముతారు. అక్కడ న్యాచురల్ అండి. ఆ చెట్ల నుంచి తీసిన కర్పూరం అంటది. చాలా బాగా వాసన కూడా చాలా మంచిగా వస్తుంది. కలర్గా ఉన్నాయి, వాసన కూడా మంచిది. చాలా చీప్ అండి. 50 రూపాయలకు 1/4 కిలో ఇచ్చారండి. చాలా అంటే చాలా చీపు. ఇదైతే స్వామివారి పక్కన మనం ఉంటాం, దర్శనం చేసుకున్న తర్వాత పక్కన ఉంటారు కదండి స్వామివారు, వాళ్ళంతా ఉన్నారు కదా.
వాళ్ళందరిని దర్శనం చేసుకొని కాళ్ళు అయితే చాలా నొప్పి పెట్టినాయండి. అయినా పర్లేదు, ఆ స్వామిని తలుచుకుంటూ అయితే నడకైతే సాగించేసినాము. చూడండి, మీకు మధ్య మధ్యలో కూడా లింగాలను అయితే చూపించాను, కానీ అంత క్లారిటీ అయితే లేదండి. ఎందుకంటే కొన్ని గుళ్ళల్లోకి ఫోన్లు తీసుకుపోనివ్వరు కదా, అట్లా మీకు కొంచెం బయట నుంచి కలిగినాను, కానీ లోపల దాకా అయితే తీసుకెళ్ళలేకపోయాను. ఏమనుకోవద్దండి, ఈసారి వెళ్తే మటుకు క్లారిటీగా ఫోన్ అయితే క్లారిటీగా అన్ని వీడియోస్ అయితే తీసుకొని వస్తానండి. లోపల గర్భాలయంలో తీసుకుంటానో లేదో తెలీదు, బయట మాత్రం క్లారిటీగా అన్నీ తీసుకొని వస్తానండి ఈసారి వెళ్తే. ఓకేనండి, నా ఛానల్ని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో నాకు చెప్పండి. ఇంకా మీరు ఇలాగే నాకు ప్రోత్సాహం చేస్తుంటే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. తర్వాత మేము ఇంకా అరుణాచలం నుంచి రిటర్న్ అయిపోయామండి. పొద్దున్న లేచి అక్కడ శ్రీపురం అమ్మవారు ఉంది కదండి, నిజంగా నిజంగా స్వామివారిని చూసిన కళ్ళతోటి అమ్మవారిని చూసిన అసలు ఇంకా అక్కడ నుంచి అసలు రాబుద్ది కాదండి, అంత బాగుంటాడు. చాలా బాగా అనిపిస్తుంది అసలు. అక్కడ ఏంటో మరి, మేము నడుస్తుంటే 3 సార్లు వర్షం పడ్డది, 3 సార్లు ఎండ కొట్టింది. మేము ఒక 2 కిలోమీటర్లు నడవంగానే వర్షం పడ్డది, మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ ఒక 2 కిలోమీటర్లు నడవంగానే వర్షం పడ్డది, మళ్ళీ తగ్గిపోయింది. ఇట్లా చాలా జాలలో జరిగిందండి. అది పౌర్ణమి రోజు వెళ్తే మటుకు అక్కడ జ్యోతి వెలిగిస్తారండి, కానీ చాలా జనాలు ఉంటారు. గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు చాలామంది చేస్తారండి, కొన్ని వేల మంది చేస్తారు. అప్పుడు ఏంటంటే దాదాపు ఒక 10 గంటలు పడుతుండొచ్చండి. ఆ మందిలో నడవాలంటే టైం పడుతుంది కదా. జ్యోతి వెలిగిస్తారండి గుట్ట పైన. నిజంగా ఆ జ్యోతి చూడడానికైనా వెళ్ళాలండి అరుణాచలము పున్నమి రోజు. అసలు నిజంగా చెప్పడానికి కూడా మనకు మాటలు రావండి, అంత ఇదిగా ఉంటుంది. మహిమాన్వితమైన క్షేత్రము అరుణాచలము. అసలు నిజంగా అంటే మనకు చెప్పడానికి ఎన్ని చెప్పినా తక్కువేనండి ఆ గుడి గురించి. చాలా బాగా ఉంటుందండి. మేమైతే 50 రూపాయల టికెట్ ధర్మదర్శనంలో పోలేకపోయినామండి, ఎందుకంటే లైన్ పెద్దగా ఉంది. అక్కడికి కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. 8 గంటలు నడిచాం కదా, కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయని మేము 50 రూపాయల టికెట్ అయితే తీసుకొని పోయినాము. 50 రూపాయల టికెట్ తీసుకున్నా కానీ కూడా 2 అవర్స్ పట్టిందండి మాకు దర్శనానికి. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే అమ్మవారు కూడా ఉంటుందండి. అమ్మవారు అయితే నిజంగా చూడముచ్చటగా ఉంటుందండి. అమ్మవారు కళ్ళు తిప్పుకోలేము, అమ్మవారిని చూస్తూ అట్లాగే నిలిచిపోవాలనిపిస్తుంది, అంత బాగా అలంకారం అయితే. నిజంగా అండి, శివయ్యనైనా అమ్మవారినైనా అలంకారం అక్కడ వాళ్ళు ఎలా చేస్తారంటే కేరళ సైడు చాలా బాగా చేస్తారండి. తమిళ్స్ అయితే ఏ స్వామిని అయినా సరే వాళ్ళ అలంకారంలో చాలా ఫాస్ట్ ఉంటారండి. నిజంగా మనిషిని అలంకారం చేసినట్టే స్వామిని అయితే నిజంగా ఎంత అలంకారం చేస్తారంటే అంత బాగా అలంకారం చేస్తారండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అసలు మనము అలంకారం ఎలా చేశారబ్బా అని ఆలోచించాలి, అంత బాగుంటారండి అలంకారంలో స్వామివారు అయితే. నిజంగా నందీశ్వరుడు కూడా అక్కడ శివాలయం ముంగట్నే ఉంటాడు కదా, దాని నంది అండి, చాలా పెద్ద నంది. ఆ నందికైతే అభిషేకము ఇట్లా చేస్తారంట. మేమైతే వెళ్ళినప్పుడు చేయలేదు. స్వామివారి దర్శనం అయిపోయి మేము బయటకు వస్తున్నాము. బయటకు వస్తుంటే స్వామివారు ఊరేగింపు వచ్చిందండి. నిజంగా మా అదృష్టం అనుకున్నాం మేము. అబ్బా, మాకు స్వామివారు ఇంత అదృష్టాన్ని కలిగించిండా, మాకు ఏం చేయాలనుకున్నాము. బయటకు ఇట్లా రాగానే ఇట్లా గుడి నుంచి బయటకు వస్తున్నాము, స్వామివారు ఊరేగింపు అవుతుందండి. మేము కూడా జరసేపు పల్లకి సేవలో పాల్గొని స్వామివారి లోపలికి వెళ్ళిపోగానే మేము బయటకు వచ్చేసినామండి. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.